దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వాక్య భాగము. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచిరి, లేదా చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశవాసుల మీద వెలుగు ప్రకాశించును. ఇది కూడా యేసు ప్రభు వారి యొక్క జననానికి ముందు జరుగుతున్న ప్రొఫెసీ. ఇది చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చీకటి అలాగనే మరణ ఛాయలు దుఃఖానికి, నష్టానికి, బాధలకు, అన్యాయానికి, వేదనలకు, మోసానికి, ఆర్థిక సమస్యలకు, అప్పుల బాధలకు ఇవన్నీ సూచనగా కనబడుతున్నాయి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. కనుక చీకటిలో నడుచు జనులు అని రాయబడ్డది. ఎందుకు మరి వాళ్ళు వెలుగులో నడవలేకపోతున్నారంటే, మానవులమైన మనము ఆది మానవుడు చేసిన పాపమును బట్టి ఆ పాపము ఇప్పటికీ మనల్ని వేలుతుంది. యేసును మనం దేవుడిగా విశ్వసించిన తర్వాత ఆ చీకటి మనలో నుంచి వెలిగిపోయి మనకు వెలుగు ప్రసాదించబడుతుంది. వెలుగు ప్రసాదించబడినప్పటికీ మన జీవితంలో కొన్ని విధమైన కష్టాలు, నష్టాలు అనేటివి మనకు ఉంటున్నాయి. ఆ కష్ట నష్టాల వ్యతిరేకతలు కూడా దేవుడు మనకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని, నిరీక్షణను కలుగజేస్తున్నాడు. ఆ వాక్య భాగం చూడండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటిలో నడిచే ప్రజలు గొప్ప వెలుగును చూచుచున్నారు. చీకటిలో ఉన్నవారు చీకటిని చూడాలి కదా, చూస్తారు కదా. వారికి ఎలా అగుపడుతుంది వెలుగు అగుపడినా కూడా వీరున్నది చీకటిలోనే కదా, వీరు ఎలా వెలుగులోకి వస్తారు అంటే దాని అర్థం మనకున్న ప్రతికూలమైన పరిస్థితిలో కూడా మనం అనుకూలమైన పరిస్థితులను లేదా పాజిటివ్నెస్ను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయడమే. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. ఆ వెలుగే మన ప్రభువైన అయిన క్రీస్తు. ఆయన ఎన్నడూ నిన్ను విడువడు, ఎడబాయడు. ఈ క్రిస్మస్ సీజన్లోనైనా మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి. మనం ప్రభువుని నమ్మిన మనం ఏదో ఒక విషయం, ఏదో ఒక సంఘటన, ఏదో ఒక పరిస్థితి, ఏ ఒక వ్యక్తితో మనల్ని చాలా డామినేట్ చేస్తూ ఉంటుంది. మీరు అధైర్యపడకుండా మీరు పాజిటివ్నెస్ కలిగి ఉండండి. దేవుని వాక్యము మనకు చాలా ఆదరణను, ధైర్యంనే కాదు, మనము ఎక్స్పెక్ట్ చేయలేని కార్యాలను మనలో జరిగించుటకు ఆ సృజనాత్మకమైన ఆ వాక్యమైన దేవుడు మనలో కార్యసిద్ధి కలిగిస్తాడు. కనుక మీరు ఈ క్రిస్మస్ టైంలో, సీజన్లో ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి, మిమ్మల్ని మీరు ధైర్యం తెచ్చుకోండి. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చూడండి, ప్రకాశించెను కాదు, ప్రకాశించును. కనుక మనం ఎప్పుడు మన భవిష్యత్తు విషయంలో పాజిటివ్నెస్ కలిగి ఉందాం. మనకున్న ప్రతి లోటు, కొదువ అద్భుతమైన రీతిలో మనకు దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడు. అట్టి కృపా ప్రభు మనకు అనుకరించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ చక్కటి సమయము, సదుపాయముకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.